ఏపీలో ఆ స్వామి పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. గత ప్రభుత్వానికి అనాధికారికంగా ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించారు. ఆయన జగన్ సర్కార్కు ఏది చెప్తే అది రైట్, ఆయన తప్పు అంటే ఒప్పైనా అది తప్పే. 2019 ఎన్నికల్లో జగన్ విజయం వెనుక తానున్నాడంటూ చెలరేగిపోయిన ఆ స్వామీజీ నేడు ఆశ్రమానికే పరిమితమయ్యారు. గత 5 ఏళ్లలో జరిగిన దందా ఓ ఎత్తైతే ఆ తిరుమల కొండపై టీటీడీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించేస్తున్నారు. ఇంతకీ ఎవరా స్వామీజీ, ఏంటా భవనం కదా, ఈ స్టోరీలో చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల ఆధ్యాత్మిక భావానికి పుట్టిల్లు, ఈ ఇల వైకుంఠం. అందుకే దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ప్రస్తుతం టీటీడీ నిర్మించిన సత్రాలు, అతిథి గృహాలు, విఐపి గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో వసతి సదుపాయం అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ధర్మ ప్రచార వ్యాప్తి కోసం టీటీడీ కొంతమంది మఠాధిపతులకు, పీఠాధిపతులకు మఠాలను ఏర్పాటు చేయాలని కోరింది. ఇప్పటికీ దాదాపు 30 మఠాలు తిరుమలలో ఉన్నాయి. హైందవ ధర్మాన్ని బోధించాల్సిన మఠాలు ధనార్జన ధ్యేయంగా కళ్యాణ మండపాలను, సత్రాలను, గదులను అధిక ధరలకు కేటాయిస్తున్నాయని గత నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే గత ప్రభుత్వంలో అనధికారికంగా సలహాదారుడిగా పనిచేశారు విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. హిందూ ధర్మంలో ఎలాంటి సందేహాలు వచ్చినా స్వామీజీనే ముందుండి పరిష్కరించేవారు. దీంతో ఆగమ సలహా మండలి మాట కంటే స్వామీజీ మాటే అధికంగా చెల్లుబాటు అయ్యేది. స్వామీజీ నోటి వెంట వచ్చిన వాక్కు మాత్రమే నిజమనేలా ప్రచారం సాగింది. ఆలయంలో చేయాల్సిన మార్పులకు స్వామి ఇచ్చే లేఖలే బ్రహ్మాస్త్రంగా పరిగణనలోకి తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆగమ సలహా మండలి కన్నా ముందే స్వామివారి సిఫార్సు తీసుకునేవారు. ఇదంతా కేవలం అధికారుల వద్ద మెప్పు పొంది తనకు కావలసిన పనులు చేసుకునేవారట స్వరూపానంద. ఇలా ఆయన తిరుమల, విశాఖ తదితర ప్రాంతాల్లో 1000 ఎకరాలు వేద పాఠశాల కోసం తీసుకున్నారని టాక్. ఈ క్రమంలో తిరుమలలో స్వామీజీ అక్రమాలు బయటపడ్డాయి. ధర్మ ప్రచారం, అనుగ్రహ భాషణం కోసం మఠానికి స్థలమిస్తే స్వామీజీ ఆక్రమణ చూసి స్థానికులు, అధికారులు, స్వామీజీలు షాక్కు గురవుతున్నారు. టీటీడీ ఇచ్చిన అనుమతి కన్నా శ్రీ విశాఖ శారదా పీఠం అక్రమ కట్టడాలు నిర్మించినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీదికి, రోడ్డు పైకి చొచ్చుకొచ్చినట్లుగా ఈ భవనాన్ని నిర్మిస్తోంది శారదా పీఠం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తిరుమల కొండ మీద ఈ మఠానిదే హవా అన్నట్టు సాగింది. ఈ మఠంలో 2 కళ్యాణ మండపాలు, 20 గదులు ఉన్నాయి. మంచి డిమాండ్ ఉన్న మఠం కావడంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. దీంతో మఠం భవనాలను కోరుకున్న రీతిలో విస్తరిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో 3 ఫ్లోర్లకు మించి తిరుమల కొండ మీద నిర్మాణాలు చేయొద్దని పర్యావరణ నిబంధనలు చెబుతున్నాయి. శారదాపీఠం మాత్రం మరొక అంతస్తును అదనంగా కట్టేస్తోంది. వీటిలో మరో 38 గదుల నిర్మాణం సాగుతోంది. ఇప్పటికే 70% పూర్తయింది. ఈ గదులు కూడా అందుబాటులోకి వస్తే దాదాపు 60 గదులతో భారీ వ్యాపారమే జరుగుతుంది. మఠం ముందున్న స్థలాన్ని దర్జాగా ఆక్రమించేసుకుని 10 కార్లు పట్టేలా నిర్మించుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత అక్రమాలపై ఇటు నూతన కూటమి ప్రభుత్వం, అటు పార్టీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పెద్ద స్వాములుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం నుంచే ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే శారదా పీఠం అక్రమాలపై జన సైనికులు ఈవో, ఎస్టేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని కోరారు. అక్రమాలను చూసి ఏపీ సాధు పరిషత్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ఒకంత షాక్కు గురయ్యారు. విశాఖ శారదా పీఠం పేరుతో తిరుమలలో అక్రమ కట్టడాలు నిర్మించారని ధ్వజమెత్తారాయన. బాధాతప్త హృదయాలతో వెంకటేశ్వర స్వామి కొండపైన మనం ఉండేటువంటి విశాఖ శారదా పీఠం, ఈ పీఠం పూర్తిగా నిబంధనల్ని ఉల్లంఘించి ఆ ఉండేటటువంటి పక్క 80 అడుగులు వాగుని ఆక్రమించేసి గ్రావెలు పోసేసి ఆ గ్రావెల మీద ఆక్రమణ మీద 6 అంతస్తులు కట్టారు. నిబంధనలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారు. అంటే మేము బాధపడేది ఏంటంటే రేపు ఏవైనా వరదలు వచ్చేటప్పుడు ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోతుంది. ఆ గ్రావెల మీద వేసినటువంటి పిల్లర్స్ కూడా ఇప్పటికే మీరు చూడవచ్చు, ఒక భీము వంగిపోయింది. ఎందుకు? ఒక వ్యక్తి 1 క్వింటా బరువు మొయ్యగలను, నేను 3 క్వింటాలు వేసేస్తే నేను విడిచిపెట్టేస్తాను. అలాగే ఇప్పటికే ఒక భీము వంగిపోయి రేపు వరదలు వస్తే మొత్తం నీరు మొత్తం గదుల్లోకి వెళ్ళిపోతుంది.
ఆ కిందని గ్రావెల్ కొట్టుకుపోయి బిల్డింగే డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈవో అధికారులు స్పందించి తప్పక శిక్ష వేసి ఈ దురాకరణ బిల్డింగ్ని తక్షణమే తొలగించాలి. మాజీ సీఎం తన చేతుల్లో ఉన్నారని, శారదాపీఠం అక్రమ నిర్మాణం చేపడుతోందని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఏపీ సాధు పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు భైరేశ్వరానంద స్వామి ప్రశ్నించారు. ఇక్కడ చూసిన తర్వాత, ఈ కట్టడా చూసిన తర్వాత ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు 4 వైపులా స్థలం వదిలిపెట్టాలా. ఎందుకంటే ఒకవేళ ఫైర్ జరిగినా ఇంకోటి జరిగినా ఫైర్ ఇంజిన్ రావడానికి దేనికన్నా ఉపయోగపడుతుందని. అలాంటిది అడుగు కూడా వదలకుండా ఇక్కడ బిల్డింగ్ కట్టడం అనేది ఒక రాంగు. రెండోది, వాగుని దరిదాపు 70 అడుగులు ఆక్యుపై చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం కూడా పీకేసి, అసలు చెట్టు పీకడం అంటే ఏంటి? ప్రతి చెట్టు కూడా ఒక దైవంతో సమానం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటిది ఎన్నో చెట్లను కూడా పీకి పారేసి దాన్ని ఆక్యుపై చేసి బిల్డింగ్ కట్టడం వల్ల, అది లూజ్ సాయిల్ కావడం వల్ల ఈ బిల్డింగ్కు పైక ఒక పిల్లర్ అయితే అలా వంగిపోయింది. మీడియా మీద అందరూ కూడా చూశారు, మేము చూపించడం జరిగింది. అలా ఆ టైంలో ఈ బిల్డింగ్ పొరపాటు కూలిపోతే ఏమనంటారండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో బిల్డింగ్ కూడిపోయింది, అలా ఇంతమంది చనిపోయారు, అలా అంతమంది చనిపోయారు. ఇది కూడా మన వెంకటేశ్వర స్వామి వారికి అపవాది. కాబట్టి అధికారులు వచ్చి ఈ యొక్క పరిశీలన చూసి ఈ యొక్క కట్టడాలను కూల్చాల్సిందిగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో టీటీడీలోని కొందరు అధికారులు వారి మాట చెల్లుబాటయ్యేలా మఠాలకు కావలసిన సౌకర్యాలను అందించారనే వాదన ఉంది. దీనివల్లే తిరుమలలో మఠాల ఆగడాలకు అంతు లేకుండా పోతోందంటూ భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి వారు భూ కబ్జాలు చేశారు. గత ప్రభుత్వంలో ఆ భూ కబ్జాలని రెగ్యులరైజ్ చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకుంటే కాకుండా దాంట్లో అక్రమ నిర్మాణాలు చేశారు. ఆ అక్రమ నిర్మాణాలు కూడా ఎలా ఉన్నాయంటే, మన తిరుమల వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి ఆ అక్రమ కట్టడాలు ఉన్నాయి. దానికి అర్థం ఏంటి? నేనే గొప్ప తిరుమలలో, వెంకటేశ్వర స్వామి దేవాలయానికన్నా నా పీఠమే గొప్ప అన్నట్టు ఈరోజు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలని తొలగించాలనేసి ఈరోజు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామివారు, మరి అదేవిధంగా కొంతమంది స్వామీజీలు, హిందూ సంస్థలు, రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు వాటిని పరిశీలించి ఈ అక్రమ కట్టడాలను చూసి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైనారు. భయభ్రాంతులను నేను ఎందుకు అన్నానంటే, వెనకాల ఓటకాలను కూడా పూడ్చి వేసేసి 7 అంతస్తుల భవనాన్ని అక్కడ నిర్మించారు. రేపు ఎప్పుడైనా వరదలు వస్తే ఆ వరదలకి ఆ భవనం కింద స్ట్రక్చర్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అనేసి ఈరోజు మేమంతా కూడా కళ్ళతో దాన్ని చూసాం. రేపు ఆ భవనం కూలిపోతే ఈ భవనం లోపల రూములు తీసుకుని భక్తులు కనీసం 100 మంది ఉంటారు. రేపు 100 మంది భక్తుల భద్రత అనేది గాల్లో దీపమే. ప్రమాదం జరగక ముందే ఈరోజు టీటీడీ వారు స్పందించాలనేసి ఈరోజు స్వామీజీలు అందరూ కూడా టీటీడీ ఈవో గారిని కోరుతున్నారు. ప్రమాదం జరిగిపోయిన తర్వాత మన సానుభూతో బాధ వ్యక్తం చేయడమో కాదు, ఈరోజు మీరు ముందే వచ్చి ఈ అక్రమ నిర్మాణాలని తొలగించండి. తిరుమలలో తొవ్వే కొద్ది అక్రమాల చిట్టా రోజు రోజుకి బయటపడుతూ ఉంది. పూర్తిగా 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చేసి దోచుకున్నారు వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవోకి సంబంధించిన వాళ్ళు గుత్తేదారులు, వాళ్ళ ఆఫీసులు, జేఈఓ నిదర్శనాలు ఉన్నాయండి. మొన్న ఈ మఠం మీదే మేము చెప్పాం, అక్రమంగా నిర్మించారు, కూల్చేయాలని చెప్పి. ఈరోజు స్వామీజీ వాళ్ళు వచ్చారు, ఇక రేపు అందరూ వస్తారు, ఈవో గారు కూడా వస్తారు. అక్రమ కట్ట ఖచ్చితంగా కూల్చేస్తారు. ఒకటి కూలిస్తే ఇక్కడ చాలా అక్రమంగా ఉన్న మఠాలు కానివ్వండి, రికమెండేషన్ చేసి కట్టుకున్న గెస్ట్ హౌస్లన్నీ కూడా బయటికి తీస్తాం. చాలామంది వాళ్ళ తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంప్రెషన్ కోసం గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, అవి కూడా పర్మిషన్ లేకుండా చాలా కట్టారు, అన్నీ బయట తీస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక మంత్రి టికెట్ల లిస్ట్ ఇది. మనం సామాన్యంగా 300 రూపాయల టికెట్కి పోవాలంటే కుదరదు, ఒక బ్రేక్ పోవాలంటే కుదరని పరిస్థితిలో ఈరోజు ఒక మంత్రి 75 మందికి వీఐపీ బ్రేక్ సేవలు ఇచ్చారు. ఒక మంత్రికి ఎంత ఇస్తే ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, నారాయణ స్వామి గారు, రోజా గారు కానివ్వండి. వీళ్ళకి ఎన్ని ఇచ్చుంటారు? అవినాష్ రెడ్డి ఒక క్యాంప్ ఆఫీసే పెట్టాడు కడపలో దర్శనాల కోసం. ఇవన్నీ కూడా బయటకు తీయాలి. ప్రతి ఒక్కరు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా దారుణం. ఇటువంటిది ఇంకోసారి చేయాలంటే రేపు రాబోయే కాలంలో ఎవరైనా టీటీడీ బోర్డు మెంబర్లు కానీ, టీటీడీ చైర్మన్ కానీ, మంత్రులు భయపడాలి. ఇలాంటి చేసి దేవుడు శిక్ష చేస్తాడనేసి. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు.